కాంతా ఇట్స్ ఇండిపెండెంట్ సినిమాని కమర్షియల్ సినిమాని ఫస్ట్ డే షేక్ హ్యాండ్ ఇప్పిద్దామని ట్రై చేసి తీసిన సినిమా. ఇట్స్ ఇట్స్ ఒరిజినలీ అ తమిళ్ ఫిల్మ్ అండ్ అంటే ఇట్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ డివైడ్ దట్ ఐవ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. నేను ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేసిన ఐదర్ ఎవర్ వెరీ సక్సెస్ఫుల్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ దట్ కొన్ని స్టేట్స్లో అసలు తెగ అసలు యూ మేడ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్, యు ఆర్ దిస్ ఇస్ సచ్ అన్ ఇండిపెండెంట్ థింగ్, దిస్ ఇస్ సచ్ అన్ ఆర్టిస్టిక్ ఫిల్మ్ అనే టోన్లో ఉన్నారు. ది అదర్స్ ఆర్ లైక్ ఏంటిది ఇలా ల్యాగ్గా ఉంది, ఇలా ఫాస్ట్గా జరగట్లేదు. సో దే ఆర్ 2-3 ways that this film is taken, but ఫస్ట్ ఇట్స్ వెరీ ఒక ఎక్స్ట్రీమ్ హ్యూమన్ డ్రామా, హ్యూమన్ ఎమోషన్స్ మీద ప్లే అవుతున్న కథ. ఇట్స్ ప్యూర్లీ నాకు తెలిసి ఇలాంటి ప్యూర్ డ్రామా వచ్చి ఐ థింక్ మెనీ ఇయర్స్ హెవ్ పాస్డ్. I think after the black and white era, I think we are the only ones who made such a conscious choice to make a drama. So this is the first time the Hollywood foreign press has also reviewed an Indian film. So that's also been pretty fantastic for us. And it's the fastest filling shows in, అంటే ఇది నాకు ఎలా ఉందంటే నాకు పొద్దున్న చాలా విచిత్రంగా ఉంది. అంటే తెలుగులో చాలా స్లోగా పికప్ అవుతుంది, తమిళ్లో మాత్రం ఫుల్గా ఉన్నాయి. అరే ఏంట్రా ఇది ఇలా ఉందనుకున్నా. యూఎస్ స్లోగా ఉంది, యూకే చాలా ఫాస్ట్గా ఉంది. సో ఐ వాజ్ లైక్ ఇట్స్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ డివైడ్ ఆఫ్ హౌ పీపుల్ లుక్ ఎట్ సినిమా. ఐ థింక్ ఫస్ట్ ద పర్ఫార్మెన్సెస్ హ్యావ్ హ్యాడ్ ట్రిమెండస్ ప్రేజ్. నాకు తెలిసి దుల్కర్ గారికి ఇట్స్ బిన్ వన్ ఆఫ్ హిస్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ హిస్ కెరియర్. ఇట్స్ హ్యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికగ్నిషన్ ఫర్ హిమ్. భాగ్యశ్రీ గారు, ఓకే తెలుగులో షీఈస్ వెరీ పాపులర్, బట్ తమిళ్లో ఇట్స్ హర్ డెబ్యూ అండ్ its phones have been ringing off the hook. All the managers go, okay, this film, that film. So it's we are very proud that with the actors that we had, we could do the finest job that we found. The technical values of this film, Dani, the sound, Jakes Bijoy, all of them have really aced and made a very top class production value based film. So it's new and unique. Thank you for all of the support. There's a lot of feedback coming. Our feedback, there's going to be versions of it. This film will be a true test of understanding. Ante oka genre shift cinema, genre bender anedi ippudu only film school books lo chadivam. This will be the first genre bender where we tried to make a first half and a second half feel like two different things and ending to the same cause. So that's where it is. So yes, now I am here to take some questions. Do you have any questions? Hi Andy. Check. Hello. Yes, ఇది correct, నాది correct. Sir, congratulations for the retro blockbusters. Thank you, sir. Thank you very much. అయితే టు బీ హానెస్ట్ మీరే మాట్లాడారు ఇప్పుడు. అంటే కొన్ని ఏరియాల్లో ఒకలాగా, కొన్ని ఏరియాల్లో అంటే మీకు సినిమా తీసేటప్పుడు ఏమైనా అనిపించిందా? అంటే ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు ఇండియన్ సినిమా అనేది ఒకటి ఉందా తప్ప తెలుగు, తమిళ అలా లేదు కదా. సో మీకు సినిమా తీసేటప్పుడు ఏమైనా అనిపించిందా ఈ కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఉంటుంది ఇలా? అంటే ఒకటండి, యాక్చువల్లీ నేను తమిళ మెడ్రాస్లో చూశాను నిన్న. There was one very interesting thing. Sorry, ఈరోజు మార్నింగ్ కూడా I saw the morning shows in Madras. వాళ్ళు ఫస్ట్ టైటిల్ కార్డ్ నుంచి వేరేలా కనెక్ట్ అయ్యారు సినిమాకి. అంటే వీ హ్యాడ్ ఎంఆర్ రాధా గారు, వీ హ్యాడ్ ఎంజిఆర్, వీ హ్యాడ్ శివాజీ గణేశన్, వీ హ్యాడ్ ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు. వాళ్ళు మెడ్రాస్లో ఉన్నప్పుడు జరిగిన కథలేమో అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ రిలేటబుల్ టు దెమ్. ఫస్ట్ అంటే యాక్చువల్లీ ఓకే, మీకు తెలిసిందో లేదో, బట్ మెడ్రాస్లో నా మీద 4-5 కేసులు వేస్తారు. అంటే మా తాత కథ, మా నాన్న కథ అనుకుంటూ వెళ్తా ఉన్నారు. సో ఐ థింక్ ద మెడ్రాస్ ఆడియన్స్ హ్యాడ్ అ లాట్ మోర్ కనెక్ట్ టు ఇట్. అండ్ డైరెక్టర్ ఆల్సో ఒక తమిళ్ డైరెక్టర్. మామూలుగా డబ్బింగ్ సినిమాల్లో లిప్ అవి తక్కువ తెలుస్తుంటాయి, ఎందుకంటే వైడ్స్ ఉంటాయి, చాలా సీక్వెన్సెస్ మీద వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ బాగా క్లోజ్అప్ పెట్టేసరికి అర్థమైంది ఈ తమిళ్ సినిమా అని అర్థమైంది. అండ్ ఐ థింక్ ఈరోజు దుల్కర్ గారితో వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ వీఆర్ స్పీకింగ్. బస్ ఇప్పుడు తెలుగులో హై ఎక్స్పెక్టేషన్తో చూశారు, మనం లోగా డెలివరీ చేసాం, ఎందుకంటే డబ్బింగ్ సినిమా లాగా. తమిళ్లో మన మీద ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, అది చాలా గుడ్ ఉంది, వాళ్ళు డెలివరీ చేశారు. సో ఐ థింక్ ఇట్స్ గివ్ అండ్ టేక్ ఇన్ ఈచ్ ప్లేస్. అండ్ ఆల్సో నాకు వస్తున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుండిందండి నాకు. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇరువరు సినిమా రిలీజ్ అయింది, ఇద్దరు సినిమా. ఇన్ తమిళ్ ఇట్ వాజ్ లైక్ ఏ మోస్ట్ రివెటింగ్ థింగ్. ఇక్కడ చాలా స్లోగా ఉండింది, ఎందుకంటే
అక్కడ మెడ్రాస్లో జరిగిన కథ, మెడ్రాస్లో జరిగిన పొలిటికల్ బేస్ ఉన్న కథ. సో ఐ థింక్ వీ టుక్ అ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ప్లేస్ అండ్ వీఆర్ హోపింగ్ అనదర్ మార్కెట్ ఓపెన్స్ ఇట్ అప్. ఎప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నాం అంటే, మామూలుగా ఇప్పుడు దుల్కర్ గారు ఉన్నారు, నేనున్న సినిమాలో అంటే అన్ని హిందీ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలి. వీ మేడ్ అ చాయిస్ బికాజ్ తమిళ్ నుంచి ఇఫ్ యూ డబుల్ టు తెలుగు తెలియని ఒక ఎవరు అంటే డైరెక్టర్ వాళ్ళ మదర్ టంగ్లో రాసుకున్న దానికి మనం కన్వర్ట్ చేసిన దానికి దే విల్ బీ సమ్ డ్రాప్. వీఆర్ స్టార్టింగ్ టు సీ దట్ ఇప్పుడు హిందీలో అయితే ఇంకా డ్రాప్ అవుతుంది. నో నో లెట్స్ జస్ట్ స్టిక్ టు ఓన్లీ తెలుగు అండ్ తమిళ్. ఎందుకంటే ఈ స్టూడియో కల్చరు ఇవి మెడ్రాస్లోనే, దాని తర్వాత ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి. దెర్ ఇస్ నో అదర్ ప్లేస్ దట్ హ్యాస్ అ కల్చర్ లైక్ దిస్ అని వి జస్ట్ స్టక్ టు 2 places. బట్ టిల్ ఇట్ కమ్స్ అవుట్ మాకు ఎగ్జాక్ట్గా యూ వోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. అయితే ఇద్దరు హీరోలు ఇద్దరు ప్రొడ్యూసర్స్గా మారి తీయడం అనేది అంటే ఎందుకు తీసుకున్నారు సార్ ఈ డెసిషన్? అంటే రిస్క్ టేకింగ్ అనుకున్నారా, లేదంటే కనుక ఇది మీకు కనెక్ట్ అయింది కాబట్టి మన ఇద్దరం కలిసి చేద్దామని మీరు ఫిక్స్ అయ్యారు? ఎందుకు మీ ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు ఈ సినిమాకి? ఒకటండి, అంటే ఐఎమ్ ఆల్వేస్ అ కొలాబరేటివ్ గై. ఐ థింక్ కొలాబరేషన్స్ ఆర్ ద వే ఆఫ్ ద ఫ్యూచర్. అండ్ if 2 companies come together, 2 artists come together, I think everything elevates in a much more different manner. And see, like independent art cinema naaku chaala ishtam, Dulkar gariki chaala ishtam, and both of us are living in that commercial world. He said, okay, what is the maximum can we give art house cinema and give it a push? And now they'll see both of us liked that inclination and we were very proud and we went forward and did it. రానా గారు సార్, బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు. రావడమే అంటే ఎలాంటి క్యారెక్టర్తో వస్తారనుకున్నాను, కానీ చాలా అంత ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బిన్ అంటే ఐ నో యాజ్ అన్ యాక్టర్ ఐవ్ టేకెన్ అ లాట్ ఆఫ్ టైమ్ అవే, బట్ అంటే దట్ టైమ్ ఆల్సో ఒక ఇండిపెండెంట్ ప్రొడక్షన్ హౌస్, హౌ డు ఐ క్రియేట్ అన్ ఇండిపెండెంట్ ప్రొడక్షన్ హౌస్, కొత్త యాక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి, కొత్త రైటర్స్కి హౌ డు ఐ గివ్ a democratic chance to make a film అనే నేపథ్యంలో లాస్ట్ 2-3 years was that journey, but now I'll be back much more. రానా గారు కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీరు వచ్చినప్పటి నుంచి ఒక ఆర్క్ ఇలా మీరు నడిపిస్తుంటే సినిమాని ఇట్స్ లైక్ చాలా కళాకారుల మధ్యలో గోల్ చేస్తూ ఉంటా. సో అండ్ నేను ఒక రివ్యూ ఒక 2-3 days నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది మీ గురించి. అది చదువుదామనే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి అనమాట. ఎవ్రీ టైమ్ రానా స్టెప్స్ ఆన్ స్క్రీన్ ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్, ఇట్స్ ఎ కాజ్ హీఈస్ ఫైటింగ్ ఫర్. అది నేను ఎవ్రీ టైమ్ రానా స్టెప్స్ ఆన్ స్క్రీన్ ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్, ఇట్స్ ఎ కాజ్ హీఈస్ ఫైటింగ్ ఫర్. అవును, కరెక్టే. యాక్చువల్లీ అన్ని సినిమాలు ఏదో కాజ్ ఫైట్ చేస్తూనే ఉంటా. అసలు ఐ థింక్ ఫ్యూ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ లైక్ ఆ సెకండ్ హాఫ్ చూసినప్పటి నుంచి చాలా ట్రెమెండస్ రెస్పాన్సెస్. ఇట్స్ ఫన్ అండ్ ఇట్ వాస్ ఫన్ ఫర్ మీ ఆల్సో టు డూ. అంటే ఇప్పుడు సినిమా చూసారు కాబట్టి ఒక చాలా డార్క్ నెగిటివ్ టైంలో వస్తాను, బట్ క్రియేటింగ్ ఫన్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ టైమింగ్ ఐ థాట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. వాట్స్ యువర్ గుడ్ పాయింట్ ఇన్ ద ఫిలిం? ఐ థింక్ ఫర్ మీ మీకు ఆ హుకప్స్ వేస్తారు కదా, అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. మీకు వాట్ వాస్ దట్ వన్ హైలైట్ పాయింట్ ఇన్ యూ? నాకు ద థింగ్ వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ వాట్ ఐ లైక్ అ లాట్ ఇస్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక అయ్యా అంటే చాలా గొప్ప డైరెక్టరు, ఆయన వస్తున్నప్పుడు అందరు లీగ్స్ ఉంటారు, చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతూ ఉంటారు. దుల్కర్ అంటే టీకేఎం, ఆయన వచ్చినప్పుడే ఒక హడావుడి ఉంటుంది ఒక సెట్లో. ఎంత పెద్ద మనుషులన్నా నువ్వు అక్యూజ్డ్ అయ్యే వరకే గొప్పతనం అనేది 1 secondలో ఐ థింక్ దట్ క్యారెక్టర్ చూపిస్తుంటే. అంటే నాకు అక్కడ సముద్రగని గారు కూర్చున్నప్పుడు ఏంటరా లవ్వా అంటాడు వీడు. అసలు సెట్లో ఉన్నప్పుడు సార్ ఇలా పిలుస్తున్నారు ఇన్ని, ఆయనకు కూడా కొంచెం కంగారేసినది. ఇప్పటివరకు నన్ను అయ్యా అని అందరూ పిలుస్తూ ఉన్నారు, నువ్వు ఒకసారి రిహర్సల్ చేసి చేయవా, నాకు చెవులకి ఒకలా ఉందన్నాడు. తర్వాత ఇంకోసారి వాళ్ళిద్దరూ షర్ట్ పట్టుకుని దే విల్ బీ గోయింగ్ అట్ ఈచ్ అదర్. అండ్ దెన్ నేను అలా సముద్రఖండ్ గారిని అలా పట్టుకుని తీస్తే, సార్ ఏంటి సార్ మరి పిక్ పాకెట్స్ని డీల్ చేస్తున్నారు మీరు అన్నారు. సో ఐ థింక్ దీస్ వర్ ద 2 things దట్ ఎక్సైటెడ్ మీ క్వైట్ అ బిట్. అండ్ ఎస్పెషలీ విత్ కని గారు when he said, ఈ యాక్టింగ్ ఎవరు క్లాప్స్ చేయారంటే నేను క్లాప్ చేస్తాను తర్వాత. సో ఐ థింక్ దీస్ వర్ మూమెంట్స్ ఆఫ్ ఫన్, దట్స్ ఆల్. రానా గారు, సముద్రకని గారు, దుల్కర్ గారు, మీరున్నారు, ఇంతమంది ఎన్సెంబుల్ ఆఫ్ యాక్టర్స్లో భాగ్యశ్రీ క్లాప్స్ పడ్డాయి. నిన్న ప్రీమియర్ చూసాను. ఒక 2-3 సీన్స్లో భాగ్యశ్రీ గారికి తన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ, లేకపోతే యాక్టింగ్ ఫ్లో ఏదైతే ఉందో దాంట్లో తనకి క్లాప్స్ పడ్డాయి. ఒకవేళ మీరు ఆ రోజు మిస్ చేసుకొని ఉంటే, ఒకవేళ ఆ రోజు ఐ థింక్ వన్ ఇస్ షీ వాస్ డెస్టిన్డ్ టు డూ దిస్ ఫిల్మ్ అండి. సో ఇట్ ఆల్సో అంటే మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆవిడని ఇట్స్ అ ఫస్ట్ టైమర్ టు డూయింగ్ సచ్ అ బిగ్ రోల్. అండ్ సెల్వా గారు, అ న్యూ యాక్టర్ హ్యాస్ టు స్టాండ్ అప్ టు దీస్ బిగ్ లెజెండ్స్ అనే లైన్ నుంచి ఈ వెంట్ అండ్ ఫౌండ్. And I think she's done tremendous justice. I think there was a great reception for her. And especially Tamil lo aithe, yaar and the hero, ante they didn't know her name also, but they were
really in it's like big congratulations to her. That's all I have to say. Completely, and she is Shanta in Kanta. So yes. రాణా గారు, సో మొన్న కూడా చెప్పారు మీరు కెమెరాలో కొంచెం పక్కకు జరిగినా ఇటు జరిగినా సరే ఒప్పుకోరు, మార్క్లోనే ఉండాలని. బట్ చూసిన తర్వాత సీరియస్లీ అమేజింగ్, చాలా బాగుంది. సో Thank you అండి. ఆయన అలా మీరు ఎందుకు ఇలా అంటున్నారు, మరి ఇంత చెప్తున్నారు అనిపించింది. బట్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ చాలా బాగా అనిపించింది. అండ్ చాలామంది అంటే మీరు ఒప్పుకోకపోయినా దుల్కర్ గారు ఈజ్ ఏ గుడ్ యాక్టర్ అందరికీ తెలుసు. కానీ వన్ మ్యాన్ షోలా ఉంది రాణా గారు గురించి అంటున్నారు. సో సీరియస్లీ లేదు, రాణా గారు ఫస్ట్ నుంచి తీసుకునే విధానం వన్ మ్యాన్ షోలా ఉంది అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? వెల్ థ్యాంక్స్ అండి, బట్ నో ఇట్స్ స్టోరీ ఇస్ అబౌట్ టీకేఎం అండ్ అయ్యా వాళ్ళిద్దరు కథలో నేనేదో దూరాను అంతే. కానీ ఐ థింక్ ఇఫ్ దేర్స్ అ వన్ మ్యాన్ షో ఫర్ దిస్ ఇట్ ఇస్ దుల్కర్ డెఫినెట్లీ. అండ్ అంటే ఆల్సో అంటే ఒక స్క్రీన్లో చాలామంది ఆర్టిస్టిక్ పీపుల్ ఉంటే ఒక కమర్షియల్ గాడి తిరుగుతూ ఉంటే కొంచెం నచ్చొచ్చు ఎక్కువగా మనకి. బట్ ఐ థింక్ వాట్ హీస్ డన్ యాజ్ అ పర్ఫార్మర్, వెదర్ ఆ మిర్రర్ సీన్ కానివ్వండి, ఆ క్లైమాక్స్ కానివ్వండి, ఆ ఫిల్మ్స్లో కానివ్వండి, ఒక యాక్టర్కి వాట్ డు ఐ సే ఇన్సెక్యూరిటీ చూపించడం అన్నది చాలా కష్టం అండి. మనకి ఏ హీరో సినిమాలు హీరోలు మామూలుగా ఒప్పుకోరు. అంటే హీరో వీక్ అవ్వడం, ఇంకోళ్ళు పవర్ తీసుకోవడం, హీరో ఎక్కడో ఇన్సెక్యూర్ అవ్వడం ఒక ఫీలింగ్తో. అంటే మనకి హీరో అంటే ఇన్సెక్యూర్ అవ్వకూడదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ ఐ థింక్ దుల్కర్ పోర్ట్రేట్ దట్ రియలీ బ్యూటిఫుల్లీ. ఐ థింక్ ఎస్పెషల్లీ సెట్స్ గురించి దాని గురించి హోంవర్క్ చేశారా? చాలా బాగా అనిపించింది, రియాలిటీగా అనిపించింది. ఒకటండి, మోస్ట్ ఆఫ్ ఆర్ రెఫరెన్సెస్ కేమ్ ఫ్రమ్ ఆల్ ఓల్డ్ వాహిని స్టూడియోస్ అండ్ ఏవిఎం స్టూడియోస్ ఫిల్మ్స్ అండి. అండ్ మీకు ఫస్ట్లో శివాజీ గణేశన్ గారు, ఎంఆర్ రాధా గారు వీళ్ళందరూ ఉంటారు కొన్ని ఫ్రేమ్స్లో. ఆ ఫిల్మ్స్లో యాక్చువల్లీ సెట్ రెఫరెన్సెస్ తీసుకుని ఆ టైంలో సెట్స్ ఎలా కట్టేవారు. బికాస్ దే యూస్ టు బీ వెరీ ప్రామినెంట్ థింగ్స్ ఇన్ దోస్ సెట్స్. అంటే ఆ సర్కిల్ కానివ్వండి, ద కైండ్ ఆఫ్ స్టేర్ కేసెస్, రెండు సైడ్లు వెళ్ళి ఆ సెంటర్ స్టేర్ కేస్, దోస్ ఆర్ ఆల్ ఐ థింక్ రామలింగం గారు అండ్ సెల్వా హ్యాడ్ అ గ్రేట్ డీటెయిల్ టు వాట్ దే డిడ్. అండ్ ఎవ్రీ వన్స్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. నాకు గుర్తు, నేను సెల్వా నా కాస్ట్యూమ్ ఇచ్చినప్పుడు ఇదేంటో డిటెక్టివ్ ఎట్టున్నాడు అన్నాడు. తర్వాత ఒక 40 ఫొటోస్ తీసుకుని అన్న ఈ 1950లో ఈ కోట్ ఉండింది, తర్వాత ఈ కోట్కి వచ్చారు, మనం ఈ మధ్యలో సినిమా చేస్తున్నాం కాబట్టి ఈ కోటే వాడాలి. సో హీ వాజ్